ఇంకా కెనడాలో చాలా జాబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు జాబ్ ఆప్షన్స్ కూడా చాలామంది అడుగుతారు. వీసా వచ్చేస్తది. అంతా ఓకే. మళ్ళీ జాబ్ ఎలా అని అడుగుతారు. వాళ్ళకొచ్చేసి జాబ్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్యూచర్‌లో వాళ్ళకొచ్చేసి మళ్ళీ వీసా వచ్చిన తర్వాత కూడా టైమ్ ఉంటుంది వాళ్ళు బయలుదేరడానికి. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇది కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఎందుకంటే అక్కడ మాకు తెలిసినోళ్ళు ఉంటారు. జాబ్ పోర్టల్స్ ఉంటాయి మాకు తెలిసినవి. అండ్ ఆల్రెడీ పీఆర్ పైన పోయినోళ్ళు ఉంటారు. స్టూడెంట్ వీసా పైన పోయినోళ్ళు ఉంటారు. వాళ్ళిచ్చే రిఫరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి హెల్ప్ అవుద్ది జాబ్ కోసం అక్కడ. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడుండాలి, ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందండి. ఓకే. ఈ గైడెన్స్ కూడా మన యెస్. దగ్గర నుంచి యాహ్! ఉంటుందంట. వావ్! గ్రేట్. సో, అంటే ఇప్పుడు నేను ఇంకోటి ఏం అడగాలనుకున్నానంటే, మీరు మన కంట్రీ నుంచి వేరే కంట్రీకెళ్ళాలంటే ఏ కంట్రీని సజెస్ట్ చేస్తారు? ప్రెజెంట్ ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ వెళ్తున్నారు వచ్చేసి కెనడా, ఇంకా ఆస్ట్రేలియా పీఆర్ అండి. దాంతో పాటు జర్మనీ, ఇంకా యూకే ఎళ్తున్నారు. ఓకే. కెనడా ఎందుకంటే ఫ్యామిలీతో పాటు వెళ్లి సెటిల్ కావచ్చు. వాళ్ళకి జాబ్స్ కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క ఫీల్డ్‌లో ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఐటీ ఫీల్డ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, ఫార్మసీ పీపుల్, మెడికల్ బ్యాక్‌గ్రౌండ్, హెల్త్ కేర్ చాలా మంది అప్లై చేస్తున్నారు. ఓకే. సో, జాబ్ అష్యూరెన్స్ అనేది అందరూ అడుగుతారు. సో, అవును. ఖచ్చితంగా మరి మీ దగ్గర నుంచి ఉంటుందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అదే ఏం అండి. వన్స్ చెప్తారు? వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ 100% ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ పైనే మనం జాబ్ అనేది అసిస్ట్ చేస్తాం. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం కాబట్టి. ఓకే. సో, అంటే సార్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా నెసెసరీ అంటారా అవునండి. దీనికి? వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది వర్కౌట్ కావండి. మనం జెన్యూన్‌గా వెళ్లి అక్కడ సెటిల్ కావాలి అంటే జెన్యూన్ డాక్యుమెంట్సే కావాలి. ఓకే. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, వర్క్ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ అయినా కానీ, డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. అంటే కొన్ని ఇమిగ్రేషన్స్ ఎట్లా ఉంటుందనంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది గూడా వీళ్ళు మార్ఫింగ్ చేయగలరు. సో, అలా మన దగ్గర లేదు. ఏమైనా అలా చేస్తారా? జరగదండి. ఎందుకు అంటే బయటికి పోయినంక వాళ్ళ కెరీర్‌కి సంబంధించిన విషయం అక్కడ పోయినంక చిన్న చిన్న ఇష్యూస్ వస్తే వాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే డాక్యుమెంట్ అనేది సేఫ్‌గా చేయాలి. అందుకే ఇంత టైం పడుతుంది గదా! వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. 8-10 మంత్స్ అనేది గైడ్ చేయడానికి వాళ్ళతో పాటు. ఎక్సెల్‌ఎన్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. స్టూడెంట్ వీసా సర్వీసెస్ ఉంటాయి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళకి పీటీఏ ఆర్ ఐఎల్స్‌లో కోచింగ్ కావాలన్నా అది ప్రొవైడ్ చేస్తారు. లోన్స్ కానివ్వండి. ఓకే. ఇలాంటివి చాలా సర్వీసెస్ ఉంటాయి. వీళ్ళకి చాలా డౌట్ ఉంటుంది. అక్కడికెళ్ళినాక మనం కరెక్ట్‌గా సర్వే అవ్వగలమా లేదా? ఎలా ఉంటుందని. అప్పుడు మనోళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటుందా యాహ్! వాళ్ళకి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది సిన్స్ 17 ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది. ఓకే. ఆల్‌మోస్ట్ ఇప్పటికి చాలా మంది స్టూడెంట్స్ గాని, ఇమిగ్రేషన్‌లో గాని చాలా మంది వెళ్ళుంటారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ గూడా వాళ్ళకుంటుంది. వాళ్ళక్కడ పోయి రీచ్ అయ్యే వరకు మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి.